ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. 115వ కీర్తన 13వ చరణము. ఈ ఉదయకాల సమయంలో దేవుడే మనతో మాట్లాడుతున్నారు. తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తాడు అని. ఈరోజు ఆయనే మనకు సహాయము మరియు కేడెము. ఆయన మనలను మర్చిపోలేదు. చిన్నవారిని మొదలు ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించువాడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మిమ్మును వృద్ధి చేయువాడు ఆయనే. సమస్తమును అందరము ఆయన చేతనే ఆశీర్వదించబడుతున్న వారం. గమ్యము లేని పరుగు, క్రియలు లేని విశ్వాసం, ప్రేమ లేని జీవితం, భయము లేని భక్తి వ్యర్థము. నీవు భయభక్తులు కలిగి ఉంటేనే దీవెనైన ఆశీర్వాదమైన. ఈ లోకంలో గనులైన వారికన్నా గనుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, పూజింపదగినవాడు. నీలో ఉన్న ఆ పాపమును, చీకటిని తొలగించి సత్య మార్గమున నిన్ను నడిపించి తిరిగి నిన్ను పరమునకు చేరుస్తుంది. నీవే కనుక ఆయన యందు భక్తి కలిగి జీవిస్తే నీకు సంపూర్ణమైనటువంటి బహుమానం ఇస్తాడు. తన నామమందు భయభక్తులు గలవారగు మీరు నీతి సూర్యుడు వలె ఉదయించును అని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, అబ్రహాము దేవునికి భయపడువాడని, తన హృదయములో దేవునికే మొదటి స్థానం ఇచ్చిన వాడని దేవుడే అబ్రహామును గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. దేవుడే అతనిని గొప్ప జనముగా చేసి ఆశీర్వదించాడు. మరి నీవు దేవునికి భయపడుతున్నావా? భయం అనునది ఉంటే భక్తి చేయడం వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదాం. ఎంత సమృద్ధినిచ్చి నడిపిస్తున్నా, అలసట అనునదే నీకు రాకుండా పోషిస్తున్నా ఆయనను ఎన్ని మారులో దుఃఖపెడుతూనే శోధిస్తూనే ఉంటున్నారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆనాడు అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడే ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.